ఇండస్ట్రీలోకి వచ్చి కనుమరుగైన చాలా మంది హీరోల్లో తొట్టెంపూడి వేణు ఒకరు. సహజంగా వేణు కెరీర్ గ్రాఫ్ గమనించిన చాలా మంది మనోడు మరికొంతకాలం హీరోగా బండి లాక్కొస్తాడని అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు కొత్త హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో సినీ పోస్టర్ నుంచి వేణు సైడ్ అయిపోక తప్పలేదు. నిజానికి హీరోగా వేణు కెరీర్లో 4-5 మంచి హిట్సే ఉన్నాయి. తొలి సినిమా స్వయంవరం సినిమాతో హిట్ కొట్టిన వేణు ఆ తర్వాత చిరునవ్వుతో సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ రికార్డ్ చేశాడు. దీంతో ఇక వేణు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు అనుకున్నారు చాలా మంది. అందుకు తగ్గట్లుగానే ఆ తర్వాత వేణుకు పలు విజయాలు వచ్చాయి. సోలో హీరోగా కాకపోయినా మల్టీ స్టారర్ సినిమాలకు వేణు బాగానే కనిపిస్తాడని ఆ తర్వాత ఇండస్ట్రీ జనం ఫిక్స్ అయ్యారు. హనుమాన్ జంక్షన్, అల్లరే అల్లరి, యమగోళ మళ్లీ మొదలైంది వంటి సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించి మెప్పించాడు. కానీ ఆ తర్వాత ఇలాంటి రోల్స్కు సైతం ఇతర హీరోలు పోటీ ఇస్తుండడంతో వేణు కెరీర్ దాదాపుగా క్లోజ్ అయింది. దమ్ము సినిమాలో ఎన్టీఆర్కు బావగా నటించిన వేణు ఆ సినిమాతోనూ తనకు బ్రేక్ రాకపోవడంతో పూర్తిగా సినిమాలకు టాటా చెప్పేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు నామా నాగేశ్వరరావు బావమరిది అయిన వేణు సినీ ప్రస్థానం తొలినాళ్లలోనే ఓ ట్విస్ట్ ఉంది. కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజ డైరెక్షన్లో వేణు ఫస్ట్ మూవీ తెరకెక్కాల్సి ఉన్న సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. దీంతో తమిళంలోనూ నటించాలని భావించిన వేణు దుర్గా సహా 2-3 సినిమాల్లో నటించాడు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన తర్వాత పూర్తిగా తన వ్యాపారాలపైనే వేణు దృష్టి పెట్టినట్లు సినీ జనం అంటుంటారు. అప్పట్లో వేణు సినీ నిర్మాతగా మారాలని భావించిన ఇతర వ్యాపార రంగాలపై ఈ మాజీ హీరో ఫోకస్ చేశాడని అతడి సన్నిహితులు అంటుంటారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.